నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. వేడివేడి అన్నంలో బీరకాయ పప్పు, బీన్స్ తాలింపు వేసుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది. బీరకాయ పప్పు కోసం 1 కప్పు పెసరపప్పుని నానబెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు నీరు పోసి బీరకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి ముద్దకాంతో ఎన్నించుకోవాలి. తాళింపుకి బాండలు పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించి తిరగమూతను ఈ ఎన్నించుకున్న పప్పులో వేసుకోవాలి. అంతే, టేస్టీ బీరకాయ పప్పు రెడీ. బీన్స్ తాలింపు కొరకు బీన్స్ని ముందుగా నార తీసుకొని ఈ విధంగా కత్తెరతో కట్ చేసుకుంటే త్వరగా బీన్స్ని ముక్కలుగా చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ని కుక్కర్ గిన్నెలో వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించిన బీన్స్ ముక్కల్ని వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తాలింపు కొరకు బాండలు స్టవ్ మీద పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు, పచ్చెనగపప్పు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, వడసిబ్బులో వడకట్టుకున్న బీన్స్ని గట్టిగా పిండి వేసుకోవాలి. బీన్స్ బాగా వాడిన తర్వాత చివరిగా కొద్దిగా మిరప్పొడి చల్లుకొని దించుకుంటే వేడివేడి బీన్స్ తాలింపు రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.